కార్న్ సీడ్స్ని మంచిగా కడుక్కొని ఒక కుక్కర్లో తీసుకొని దాంట్లో తగినన్ని వాటర్ పోసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్నాక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని 2 విజిల్స్ వచ్చాక కుక్కర్లో నుండి తీసాక కొంచెం చల్లారాక ఒక దాంట్లో తీసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. పసుపు వేసుకున్నాక బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. వేసుకొని ఆ మిశ్రమాన్ని ఈ మిశ్రమాన్ని మంచిగా కార్న్స్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మొత్తము కలుపుకున్నాక దానిలో క్రిస్పీనెస్ కోసము కార్న్ఫ్లోర్, మైదా తగినంత కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ అండ్ మైదా వేసుకోవాలి. తగినంత వేసుకొని ఫస్ట్ లైట్గా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకి కొంచెం అవి పొడి పొడిగా ఉంటుంది. సో దానిలో కొంచెం వాటర్ పోసుకొని మంచిగా వాటన్నిటికీ పట్టేటట్లుగా కొంచెం సేపు కలుపుకోవాలి. మంచి ఆ పిండి అనేది వాటికి పడితేనే మనకి ఇవి ఫ్రై చేసుకున్నప్పుడు క్రిస్పీనెస్ అనేది వస్తుంది. మధ్యలో కూడా ఒకవేళ కావాలంటే కొంచెం మైదా అండ్ కార్న్ఫ్లోర్ అనేది కలుపుకోవచ్చు. కలుపుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఈ కార్న్స్ అనేవి మంచి గోల్డెన్ బ్రౌనిష్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు దానిపైన మూత పెట్టుకోవాలి. ఎందుకంటే అవి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. కావున జాగ్రత్తగా వేపుకోవాలి. వేపుకున్నాక తర్వాత ఒక దాంట్లో పక్కన పెట్టుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని మినపప్పు, కావాలంటే కాజు కూడా వేసుకోవచ్చు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసుకొని అవి పసుపు వేసుకొని అవి ఫ్రై అయ్యాక లైట్గా ఫ్రై అయినా ఏం కాదు, ఫ్రై అయ్యాక మనం ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్స్ అందులో వేసేసుకొని బాగా ఆ మసాలా పోపు అనేది వాటికి పట్టేటట్లుగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దానిలో తగినంత సాల్ట్ వేసుకోవాలి. కావాలంటే లైట్గా పెప్పర్ లేదా మనకు ఇష్టమైతే కారం కూడా చల్లుకోవచ్చు. కొంచెం లైట్గా ఉప్పు, కారము మంచిగా వాటికి పట్టేటట్లుగా పెప్పర్ కూడా పట్టేటట్లుగా మంచిగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ చిల్లీ ఫ్లేక్స్ కూడా కలుపుకుంటే మనకి తింటుంటే మన పళ్ళకు తగులుతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. కలుపుకున్నాక ఒక బౌల్లో సర్వ్ చేసుకుని తింటే వేడిగా క్రిస్పీ కార్న్స్ రెడీ. ఎంతో యమ్మీగా ఉండే క్రిస్పీ కార్న్స్ రెడీ.